సార్ ఎలా జరిగింది? వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ, వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ. పెద్దలు జగన్మోహన్ రాజు గారు వైకాపా అధికార ప్రతినిధిగా వ్యవహరించేవారు. వారు 3 రోజుల క్రితం నారా చంద్రబాబు నాయుడు గారిని కలిసి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర సేవలో ఉంటామని వారిని కోరటం జరిగింది. వారు కూడా జగన్మోహన్ రాజు గారిని ఆహ్వానించడం జరిగింది. ఇవాళ విజయవాడ నగరంలో ఒక ప్రముఖ వ్యక్తి అయిన జగన్మోహన్ రాజు గారు, అంతేకాకుండా బ్రాహ్మణ ఫెడరేషన్ జనరల్ సెక్రటరీ నాగేంద్రబాబు గారు, వీళ్ళిద్దరూ తెలుగుదేశం కుటుంబంలోకి వస్తున్నారు. వాళ్ళ తెలుగుదేశం మంచి రోజు కాబట్టి వాళ్ళ తెలుగుదేశం కుటుంబంలోకి వచ్చారు. తప్పకుండా వారిని తెలుగుదేశం కుటుంబం తరపున ఆహ్వానం పలుకుతున్నాం. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం తప్పకుండా తెలుగుదేశం పార్టీకి వచ్చి నారా చంద్రబాబు నాయుడు గారి వల్లే సాధ్యమవుతుందని తలంచారు. కాబట్టి ఇటువంటి మంచి వ్యక్తులు అందరూ కూడా తమ పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కూడా వాటిని త్యజించి తెలుగుదేశం పార్టీలోకి వచ్చి రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలతో మమేకమై తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని రాష్ట్రం బాగు చేయాలనే ఉద్దేశంతో వస్తున్నారు. వాళ్ళందరికీ మా ఆహ్వానం. తప్పకుండా రాబోయే కాలంలో మనం ఈ పరిస్థితిని చూస్తుంటే రాష్ట్రం మొత్తం 175 నియోజకవర్గాల్లో మంచి నాయకులు, మంచి మనసున్న వాళ్ళందరూ కూడా రాష్ట్ర భవిష్యత్తు కోసం తెలుగుదేశంలోకి వస్తున్నారు. అంటే ప్రజలు చాలా విరక్తితో ఉన్నారు, మనం అర్థం చేసుకోవాలి. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఉండి కూటమి అభ్యర్థులను గెలిపించుకుని నారా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని మన కలల రాజధాని అమరావతిని సాధించుకుందాం. అంతేకాకుండా మన పోలవరం కట్టుకుని మన భావి తరాల భవిష్యత్తుకి మంచి బాటలు వేద్దామని అందరినీ తెలియజేసుకుంటూ వీరందరికీ ఇదే మా ఆహ్వానం. తెలుగుదేశం కుటుంబం తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. మేము కూడా వారితో కలిసి అందరం కలిసికట్టుగా పనిచేసి కూటమి అభ్యర్థుల విజయమే ఈ 5 రోజుల సమయంలో, ఇంకా ఎక్కువ సమయం కూడా లేదు రాబోయే ఎలక్షన్స్కి, ఈ 5 రోజుల్లో ఎటువంటి డ్రామాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి విభేదాలకి ఆస్కారం లేకుండా, ఎటువంటి అపోహలకి ప్రజలు పడకుండా మేమందరం కూడా కలిసికట్టుగా ఉండి విజయానికి కృషి చేస్తామని తెలియజేసుకుంటాం. అందరికీ ధన్యవాదాలు.